అదృష్టవశాత్తు అమ్మవారి దయ వల్ల కావేరి కళ్ళు తెరవడం జరుగుతుంది. డాక్టర్లు కూడా ఏ ప్రమాదం లేదు అని చెప్పడంతో బాలరాజు కావేరి దగ్గరికి వెళ్ళి, దేవాకి మన గురించి అసలు విషయం తెలిసిపోయింది. చిన్ని మనిద్దరు కూతురని, నువ్వే కావేరి అనే విషయం తెలిసిపోయింది. మనం రేపే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి కావేరి అంటూ ఉంటే, ఇంతలో సత్యం అయితే అక్కడికి వస్తాడు. ఇంకా ఏం మాయ చేద్దాం అనుకుంటున్నావు, నా చెల్లిని తీసుకుని పోయి ఏం చేయాలనుకుంటున్నావు, నా చెల్లి ఎక్కడికి రాదు, నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ కాలర్ పట్టుకొని బయటికి నెట్టేసి తోసేస్తాడనమాట. అయితే బాలరాజుకి చాలా కోపం వచ్చేస్తుంది. ప్రతిసారి మౌనంగా ఉంటున్నాను, నువ్వు కొడుతున్నా తిడుతున్నా నేను భరిస్తున్నానని ప్రతిసారి అలాగే అనుకోవద్దు సత్యం బాబు. వాళ్ళిద్దరిని కాపాడుకునే ప్రయత్నంలో నేను ఎవరినైనా చంపడానికి సిద్ధం అన్నట్టు చెప్తానమాట. ఏంటి చంపేస్తావా, నన్ను చంపేస్తావా, చంపురా అంటూ కాలర్ పట్టుకొని మరలా కొడుతూ ఉంటాడనమాట. అయితే ఆ సీన్ మొత్తం అక్కడున్న వాళ్ళిద్దరిని అడ్డం తీయకపోగా వీడియో తీస్తూ ఉంటారు. వీడియో తీసి సోషల్ మీడియాలో పెడతారనమాట. అయితే ఇంకా అలానే బాలరాజ్ని నెట్టేస్తూ ఉంటే కావేరి అన్నయ్య అన్నయ్య అంటూ ఉంటుంది. అక్కడున్న ఒక సర్జికల్ బ్లేడ్ తీసుకొని సత్యం మీదకి దాడి చేయడానికి పోతాడు బాలరాజు. ఇంకొకసారి నా పనులకు అడ్డొస్తే మాత్రం సత్యం బాబు నేను ఊరుకోను అంటే, ఊరుకోక ఏం చేస్తావరా అంటూ ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కావేరి వద్దు బాలరాజు అని చెప్తూ ఉంటుంది. సత్యమేమో ఇంకా రెచ్చగొడుతూ ఉంటాడు. అదంతా పక్కనున్న వాళ్ళు వీడియోలు అయితే తీస్తూ ఉంటారు. మొత్తం మీద వీళ్ళిద్దరి విషయంలో ఏం జరగబోతున్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం.